ప్రతి ఒక్కరు దీన్ని ఆస్తి గొడవలు అంటున్నారు. నువ్వు బాగా ఓపెన్ అయిపోవాలి నాన్న మిరియం. లోపల ఏం పెట్టుకోకూడదు, ఫ్రీ అయిపోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, తిరుపతిలోనే చెప్పాను, అంతకు ముందు చెప్పాను, చెప్పు ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఇప్పుడు చెప్తాను, ఎప్పుడు అదే మాట మీద ఉంటాను నేను. ఇది ఆస్తి గొడవలు కాదు. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. ఫస్ట్ ఎఫ్ఐఆర్ లో నేను 4 నెలల ముందు దౌర్జన్యంగా ఇంటికి వచ్చారని చెప్పారు, బట్ అది జరగలేదు. వాట్ ఆర్ యు టాకింగ్? అసలు ఏం జరిగిందంటే అన్నా, ఎప్పుడు 1.5 year బ్యాక్ వచ్చి అర్థమైన చూసుకోవడానికి 7 గొడవలు ఉన్నాడు కదా. మా పిల్లలు, అమ్మ నాన్న అందరి కలిసి ఉంటూ హ్యాపీగానే ఉన్నాం. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. నాకు చూడండి, ఇప్పుడు మీరందరూ చూశారు, ఎందుకంటే ఈ టోటల్ ఎపిసోడ్ లో విన్నా, అంతా విన్నా. నువ్వేమన్నావో నేను విన్నా, మన పెద్దలు విన్నా. వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నా దొరికిపోతున్నారు. ఎందుకంటే ఈ టోటల్ ఎపిసోడ్ లో మీరందరూ కవర్ చేస్తూనే ఉన్నారు. ఎప్పుడైనా నిజాయితీగా ఉన్నావేట్రా? నిజాయితీ కంటే అకేషనల్ గా ఉంటాను సార్. అకేషనల్ గా ఉండడానికి ఇదేనా ఉపాసమా జాగారమా? ఆ రోజు నేను డీజీపీ గారి ఆఫీస్ నుంచి మా ఇంటికి వచ్చేసరికి మా పాప ఇంట్లో ఉంది. సో ఆ ఇష్యూ వల్లే లాక్లే వేసుకొని మా పాపని కార్ ఎక్కించి బాడీ గార్డ్స్ తో సిటీకి పంపించేద్దాం ప్లాన్ లో ఉన్నారు. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. నేను ఆ పసిబిడ్డకలు అవ్వకూడదని చెప్పేసి ఆ రోజు అందరి ముందే గేట్లు దోసుకుంటూ లోపలికి వెళ్ళాను. అర్థం చేసుకునే వాళ్ళకి చెప్పొచ్చు అన్నయ్య. తిరుపతికి వెళ్ళినప్పుడు తిరుపతిలో యూనివర్సిటీకి వెళ్ళక్కర్లేదు, ఓకే దాని మీద వాళ్ళు తీసుకున్నారో కోర్టు చూసుకుంటుంది. స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. ఎవిడెన్స్లు కాకపోతే లోపల నా ఇల్లు ఉంది, నా వస్తువులు ఉన్నాయి. ఆ బేసిక్ రైట్ కూడా ఇవ్వబోతే ఒక మనిషికి నేను ఏం చేశాను? నీ వల్లే కదా ఆడించేది, నువ్వే కదా. రేపు మీ బాబు తర్వాత నువ్వే కదా ఉంటావు, అప్పుడు కూడా మేము పనులమే కదా. చెప్పు దానికి ఏం చేశానే బాబు చెప్పండి అంటే దాని క్వశ్చన్కి ఆన్సర్ ఉండదు. సో దీనికి మీరు ఏమంటారు సార్? పోనీ పెద్దల పండుగ మా తాత నాన్న సమానం దండం పెట్టుకుని వెళ్తారంటే దానికి బౌన్సులకు సుమో తీసుకొచ్చి అడ్డు పెట్టడం, చూడండి నలుగురిలో ఎదవలమైపోయాం. కర్రలతో దిగడం మీరు చూశారు. అండ్ వాళ్ళు ఇప్పుడు అక్కడ ఇంకో ఎఫ్ఐఆర్ కట్టారు. ఎంతకి తెగించారా? ఏంట్రా అర్సాకు? ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసేతోటి ఇంత నిజానికి దిగుతారా? నేను గేటు దూకారంట. అక్కడే సిఐ గారు, అందరూ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. మీ బృందం, మన ప్రెస్ బృందం మొత్తం ఉండింది అక్కడ. నోటికి అబద్ధం వస్తే పక్కన ఎవడ ఏ సలహా చెప్తే అది రాసుకుంటే వెళ్ళి లాస్ట్ లో ఒక సైన్ పెట్టడం, ఎఫ్ఐఆర్ రైజ్ చేయడం. నేను పిచ్చోడిని అనుకున్నావు కదూ? మా సార్ ఎంత ఇంటెలిజెంట్. ఢిల్లీ సుప్రీంకోర్టు నుంచి కేసులు పెట్టారు, ఢిల్లీ హైకోర్టు నుంచి కేసులు పెట్టారు. ఎన్ని దారుణాలు సార్. హైదరాబాద్ హైకోర్టులు, అన్ని కోర్టులు, తిరుపతిలో ఎన్ని కోర్టులు ఉంటాయి అన్ని కోర్టులు, ఎన్ని చోట్ల నుంచి పెట్టారో అన్ని చోట్ల నుంచి పెట్టేశారు. ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం ఏంటరా? చంద్రబండ్లను కూడా వెళ్ళి పెట్టుకోమనండి. నేను మాత్రం న్యాయం కోసం పోరాడతాను. ఎవరిని వదిలేదే లేదు, సమస్య లేదు, కూర్చొని మాట్లాడేంత వరకు. ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సారు. ఇదయ్యా మీ అసలు రూపం. పడుతున్నారని అడిగితే అవి చూద్దామని చెప్పాడు ఆయన. నా వాట్సాప్ మెసేజ్ అవన్నీ నేను సబ్మిట్ చేస్తున్నాను. ఎవరు చూడలేదు, కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. పిల్లల్ని క్వశ్చన్ చేస్తే పిల్లల్ని సూ చేస్తాం మన దగ్గర చదువుకునే పిల్లల్ని. నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి వాళ్ళ తల్లిదండ్రులు మీరు సూ చేస్తారా? సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ నేను రైజ్ చేశాను. కూర్చొని నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి, మాట్లాడదాం అండ్ కూర్చొని మాట్లాడదామని చెప్పి నేను క్వశ్చన్ చేసేసరికి ఇమీడియట్ గా అది వాళ్ళకి నచ్చక ఇప్పుడు దాకా చేసినంత కలిసిపోయింది కదరా. దీని ఒక ఆస్తి గొడవలు గాను అండ్ వీడు తాగేసి వచ్చి ఇంట్లో అందరిని కొడుతున్నాడని చెప్పు, ఇంకా రకరకాలుగా నెరేటివ్స్. సంస్కారహీనులు. అండ్ సాక్షి ఛానల్లో పనిచేసుకుంటూ అక్కడ మానిటైజర్ గా అక్కడ ఒక స్థానంలో పనిచేసుకుంటూ ఒక మీడియా సంస్థని చూసుకునే అతను. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. మీరు పిల్లలు ఎడ్యుకేషన్ ఎలా చూసుకోగలుగుతారు? పిల్లల సమస్య ఎలా తెలుస్తుంది? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? అండ్ మా ఊరోళ్ళు విలేజర్స్ అక్కడ తెలుగే అండి, హిందీ మాట్లాడరు అక్కడ మా ఊర్లో ఎక్కువ, తిరుపతి సైడ్. అంతేగా సార్, నాకేం తెలియదు. ఇంకా పల్లెటూరుల సైడ్ అసలు రాదు. అండ్ వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడాలా హిందీలో మాట్లాడాలని అర్థం కాక గిలగిలా కొట్టుకుంటున్నారు వాళ్ళు అక్కడ. అంటే ఈ విషయంలో మీరు ఏం చేయలేరా?
అండ్ ఈ ప్రాసెస్లో వాళ్ళ దగ్గర క్యాష్లు కలెక్ట్ చేయడాలు ఇవన్నీ చేయడాలు చాలా ఆడు పెద్ద బోగ్గాడు సార్. ఆడు చేసే ఏదో పనులని కప్పిపుచ్చడానికి అలాంటి లాయర్ ఒకడు. లైక్ సినిమా తీస్తున్నారు, దానికి 200 కోట్లు ఖర్చు పెడుతున్నారు, అది ఎక్కడి నుంచి వస్తుందని కూడా తెలియట్లేదు. అటు చూడు. 200 కోట్లు దాటిందని ఇండస్ట్రీలో టాక్. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. ఎన్ని బ్యాంకుల్లో అప్పు చేశాను మీకు తెలియదుగా. అరే దొంగలని మీరే భలే ఒప్పుకున్నారు. సో దీస్ ఆర్ ఆల్ మై క్వశ్చన్స్. అండ్ ఇది ఎలాగా అనేది మీరు చెప్తే ఒక పరుగు పోయింది. పోనీ అవన్నీ అబద్ధాలని సరదాకి రాశానని ఇంకో ఉత్తరం రాయనా? ఈసారి పూర్తిగా యాదవనైపోతాను. ఒకరిని నిలబెట్టేదానికి ఇంతమంది స్టూడెంట్స్ని, ఇంతమంది లోకల్ విలేజర్స్ని వాళ్ళ ఏది బాబుజీ ఇదే, ఏది టార్చర్ మనకి? వాళ్ళ కష్టాన్ని మీద కొడతాం అనుకుంటే మాత్రం ఇది చాలా కరెక్ట్ కాదు. ఇది చూస్తా కూర్చుంటారు మరి. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవడికి నష్టం? ఇది కూర్చొని మాట్లాడదామని నేను పిలుస్తున్నాను కానీ ఎవరు రావట్లేదు. ఉంటే మాట్లాడండి. అండ్ నేను పారిపోవట్లేదు, నాకు సిగ్గు తలంచుకొని పారిపోవట్లేదు, భయపడి నేను పారిపోవట్లేదు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.